మన దేవుడు మన కన్నీటిని చూసేటటువంటి వాడు, మన సమస్యను ఎరిగినటువంటి వాడు. మరి కాకపోతే మనం ఏం చేయాలంటే, అదిగో హన్నా కన్నీరు గార్చి తన హృదయాన్ని కృమ్మరించినట్లుగా హిజ్కియా తన సమస్యను తాను దేవుని సన్నిధిలో పరిచి గోడ తట్టు తిరిగి కన్నీరు గార్చినట్టుగా మన సమస్య కొరకు మనం మోకాళ్ళు వంచాల్సిందే. మన సమస్యను తీర్చుకోవడానికి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాల్సిందే. ఆయన ఒక మాట చెప్పేంత వరకు కూడా దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మన పట్ల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఇదిగో నేను ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాను. ఎంతవరకంటే ఆయన నా ప్రార్థన ఆలకించి ఆయన నా ప్రార్థనకు చెవియొగ్గి నాతో మాట్లాడేంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. మరి మనలో ఎంతమంది ఇటువంటి పట్టుదల ఉంటుంది? ఏదో కాసేపు ప్రార్థన చేసేసి మనకున్నటువంటి ఆ భారాన్ని తీర్చుకుని కొద్దిసేపు కన్నీరు గార్చి బయటికి వెళ్ళిపోయి ఎంత ప్రార్థన చేశా, ఏమీ నా సమస్య తీర్చలా. మరి అలాగే హిజ్కియా ఏ రీతిగా గోడ వైపు తిరిగి కన్నీరు గార్చాడో మనం కూడా దేవుని సన్నిధిలో అలానే ప్రార్థన చేయాలి.